మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా? 2 రోజుల అభిప్రాయ సేకరణలో ఏం తేల్చారనే అంశం ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఏపీ బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపికపైన కసరత్తులు చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2000 అప్లికేషన్స్ వచ్చాయన్న ఏపీ బీజేపీ చెబుతోంది. ఒక్కొక్క నియోజకవర్గానికి 3 ఖరారు, పార్లమెంటు స్థానాలు 2 చొప్పున ఖరారు చేయనుంది. 500కు పైగా అభ్యర్థుల లిస్టు రెడీ చేసిన నేతలు దానిని ఢిల్లీ అధిష్టానానికి పంపనున్నారు. పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని చెబుతున్న నేతలు జాతీయ నాయకత్వానిదే తుది నిర్ణయమని చెబుతున్నారు. పొత్తుపై నిర్ణయం తీసుకున్న తర్వాత మరోసారి సమీక్షిస్తామని చెప్పుకొస్తున్నారు. 4-5 రోజుల్లో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక్కడ పొత్తుల గురించి 2 రోజుల్లో కార్యకర్తలతోటి అస్సలు చర్చ జరగలేదు. కేవలం మాకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ జిల్లా వారీగా అక్కడ ఉన్నటువంటి నాయకుల ముందు పెట్టి దాని మీద మాత్రమే చర్చ జరిగింది. ఇందాకన్నట్లుగా పొత్తు మీద నిర్ణయం పైన తీసుకుంటారు. మా బాధ్యత మేము అన్నీ కూడా ఇక్కడ క్రోడీకరించి పైకి పంపించిన తర్వాత వారు ఒకవేళ పొత్తు మీద నిర్ణయం తీసుకుంటే మాకు తెలియజేస్తారు. దానికి అనుగుణంగా మళ్ళీ ఒకసారి సమీక్ష జరుగుతుంది. మేము 175 అసెంబ్లీలకు సంబంధించి 25 పార్లమెంట్లకు సంబంధించినటువంటి పేర్లు మేము ఇవాళ సమీక్ష అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండిలో మేము పంపిస్తాం. ఏపీలో ప్రధానంగా 2 పార్టీల మధ్య పోటీ. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి మధ్య ఎన్నికల యుద్ధం. సింహం సింగిల్గానే అన్నట్లు అధికార వైసీపీ ఎప్పుడూ పొత్తు రాజకీయాలకు దూరంగానే ఉంటుంది. కేంద్రంలో అవసరమైతే మద్దతు ఇవ్వడమే కానీ ఏ జాతీయ పార్టీతోనూ రాష్ట్రంలో చెలిమి చేయదు వైసీపీ. ఆ పార్టీ లెక్క తొలి నుంచి అంతే. ఇక టీడీపీ పరిస్థితి అలా కాదు. ఎప్పుడూ ఏదో పార్టీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి తొలి నుంచి ఉన్న అలవాటు. గత ఎన్నికల్లో బీజేపీకి దూరమైన టీడీపీ ఈ ఎన్నికల్లో మళ్లీ దగ్గరవ్వాలని చూస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, ఏపీలో ఎన్నికల సమయం అయితే దగ్గర పడుతోంది. దీనికి సంబంధించి ఇటు టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తులో ఉన్నాయి. బీజేపీ కూడా చేరుతుంది అనే ఉత్కంఠ అయితే నెలకొంది. సో దానికి సంబంధించి ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. మరోవైపు ఇటు రాష్ట్ర నేతలు ఎవరైతే ఉన్నారో బీజేపీ నేతలు అందరితో కూడా పురంధేశ్వరి మీటింగ్ కూడా పెట్టారు. సో ఒక కొలిక్కి వస్తుంది అనుకోవచ్చా? పొత్తులకి సంబంధించి ఎప్పటివరకు అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు మల్లికార్జున్? అసలు పొత్తులకు సంబంధించి ఎప్పటి నుంచో కూడా జనసేన టీడీపీ ఆహ్వానిస్తూనే ఉన్నాయి. బీజేపీ జనసేనతో కలిసి ఉందని కూడా బీజేపీ పదే చెబుతూ ఉంది. అంటే ఇప్పుడు ఎన్డీఏలోకి కంపల్సరీగా టీడీపీ అనేది జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించి చంద్రబాబు వెళ్ళి స్వయంగా అమిత్ షాతో కూడా భేటీ అవ్వటం, ఆడ పొత్తులకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించుకున్న తర్వాత కొంత గ్యాప్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా దానిపై స్పష్టత అనేది ఏ పార్టీ కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొన్న జరిగిన జెండా కార్యక్రమానికి భారీ బహిరంగ సభలో కూడా బీజేపీ కంపల్సరీగా వస్తుందంటూ కూడా ఇటు అధినేతలు ఇద్దరు, జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. కంపల్సరీగా బీజేపీ పొత్తులోకి వస్తుందంటూ కూడా స్పష్టంగా వాళ్ళు చెబుతున్న పరిస్థితి. అయితే బీజేపీ నాయకత్వం నుంచి అయితే ఈ పొత్తులకు సంబంధించి ఎక్కడా కూడా స్పష్టత అనేది రావటం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ బీజేపీకి సంబంధించి నేతలు అయితే కంపల్సరీగా అది పొత్తులకు సంబంధించి కేంద్ర బీజేపీ నాయకత్వం తీసుకుంటుందంటూ కూడా వాళ్ళు దాటవేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ మట్టికి కంపల్సరీగా పొత్తులకు సంబంధించిన అంశాలపైన కూడా వాళ్ళు చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న 2 రోజుల నుంచి కూడా దాదాపుగా 26 జిల్లాల్లో ఉన్న జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షులతోనూ, సమన్వయకర్తలతోనూ, జిల్లాలో ఉన్న ముఖ్య నేతలతో కూడా వారు సమావేశం నిర్వహించడం జరిగింది. 2 రోజుల పాటు కూడా 26 జిల్లాల్లో ఉన్న నేతలతో సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పొత్తులకు సంబంధించిన అంశంపై ఒక అభిప్రాయాలు తీసుకోగా, మరి తర్వాత ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించి ఒకవేళ పొత్తు కనుక లేకపోతే
ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి అనే అంశంపై కూడా వాళ్ళు చర్చించుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో 175 నియోజకవర్గాలకు సంబంధించి 2000 అప్లికేషన్లు పైగా వచ్చినాయంటూ కూడా బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వెల్లడించడం జరిగింది. ఇందులో కొన్ని ఫైనలైజ్ చేశాము, కొన్ని జిల్లాలో స్కూట్నీ జరిగిన అప్లికేషన్స్ ఇక్కడికి రాగా దీనిపై కూడా ఇక్కడున్న బీజేపీకి సంబంధించి రాష్ట్ర స్థాయి నాయకత్వంతో కూడా చర్చించడం జరిగింది. దాదాపుగా 500కు పైగా అభ్యర్థుల్ని మేము ఫైనలైజ్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 3 నుంచి 5 అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేస్తూ ఉన్నాం. ఫైనల్గా 3 అభ్యర్థుల్ని కేంద్ర పార్లమెంటు బోర్డుకు పంపించబోతున్నామంటూ కూడా నిన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా పొత్తులపై ఎక్కడ చర్చించలేదని ముందుగా మీడియాతో చెబుతున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ మట్టుకు పొత్తులపై కూడా కొంత సంబంధించి అభిప్రాయాలు అయితే సేకరిస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. ఇదే సందర్భంలో బీజేపీ నాయకత్వం ముందు కూడా కొంతమంది అసహనం వ్యక్తం చేయడం జరిగింది. పొత్తులకు సంబంధించి ఎందుకు మీరు క్లారిటీ ఇవ్వటం లేదు, ఎందుకు సమయాన్ని ఇంకా వృధా చేస్తూ ఉన్నారంటూ కూడా కొంతమంది జిల్లా నేతలు అయితే అసహనం వ్యక్తం చేయడం జరిగింది. మొదటి రోజు అలాగే రెండో రోజు కూడా బీజేపీ నేతల ముందు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే టీడీపీ జనసేన 175 నియోజకవర్గాలకు సంబంధించి 118 సీట్లను వాళ్ళు ఖరారు చేసుకున్నారు. అందులో జనసేన 5 సీట్లను ప్రకటించగా ఇప్పటికి టీడీపీ అయితే 94 సీట్లు అసెంబ్లీ సీట్లు ప్రకటించడం జరిగింది. ఎందుకు ఇంకా టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు? పొత్తు అనేది ఉందని ప్రకటిస్తే కనుక ఎన్ని సీట్లు అడగాలి, ఎన్ని పార్లమెంట్ అడగాలి అనే విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది. కాబట్టి అక్కడి నుంచి ఎవరైతే నేతలకి మీరు సీట్లు ఖరారు చేయబోతా ఉన్నారో ఆ సీట్ల విషయంలో మటుకు క్లియర్గా ఎవరైతే పార్టీకి పనిచేస్తూ ఉన్నారో, పార్టీకి లాయల్టీగా పనిచేస్తూ ఉన్నారో, కష్టపడిన వారికే టికెట్లు ఇవ్వాలనే అంశంపై కూడా మొన్న 2 రోజులు జరిగిన సమావేశంలో క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. పొత్తులు కనుక లేకపోతే కనుక ఎవరైతే నేతలకు మేము ఆశిస్తూ ఉన్నామో అందులో బలమైన నేతలను కంపల్సరీగా నిలపాలనే విషయంపై కూడా వాళ్ళు అక్కడ అభిప్రాయాలు అయితే వ్యక్తపరచడం జరిగింది. పొత్తులకు సంబంధించిన అంశం అయితే క్లియర్గా జాతీయ నాయకత్వం మరో 2-3 రోజుల్లో అయితే కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ అభిప్రాయాలకు సంబంధించిన లిస్టును కూడా రెడీ చేసుకుంది ఏపీ బీజేపీ నేత కానీ, కేంద్రానికి సంబంధించిన వచ్చిన ఎవరైతే బీజేపీ నేత శివప్రకాష్ కానీ ఇవన్నీ సంబంధించిన వాళ్ళ అభిప్రాయాలకు సంబంధించి అలాగే అభ్యర్థులకు సంబంధించిన రెండు లిస్టులు కూడా ఆయన రెడీ చేసుకోవడం జరిగింది. ఈ 2 లిస్టులు కూడా ఈరోజు ఆయన ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. రేపు ఢిల్లీలో కేంద్ర పెద్దల వద్ద ఆయన సబ్మిట్ చేయబోతా ఉన్నారు. దీనిపై ఒక అవగాహనకు వచ్చిన తర్వాత బీజేపీ కేంద్ర నాయకత్వం పొత్తులపై కూడా ఒక స్టేట్మెంట్ అయితే ప్రకటన అయితే చేసే అవకాశం ఉంటుంది. రసన మల్లికార్జున్, మరోవైపు ఇటు చూసుకుంటే మోడీ పర్యటనలు కూడా సిద్ధమైపోయారు. ఇటు తెలంగాణలో కూడా ఆయన పర్యటన ఉండబోతోంది. మరోవైపు ఏపీలో ఇప్పటి వరకు కూడా పర్యటన షెడ్యూల్కి కూడా ఇంకా రాలేదు. ఇటు చూసుకుంటే పొత్తుల అంశానికి కూడా ఒక క్లారిటీ రాలేదు. సో సీట్ల పంపకాలకి సంబంధించి ఆ నోటిఫికేషన్ సీట్లు ఎప్పుడు వెలువడే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. ఎలక్షన్స్కి టైం కూడా షెడ్యూల్ కూడా మరొక 10 రోజుల్లో ఇవ్వబోతున్నారు కదా. కంపల్సరీగా అంటే ప్రధాని మోడీ కంపల్సరీగా ఆయన రాష్ట్రాల పర్యటనలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా ఆయన షెడ్యూల్ అయితే ఖరారు అయిపోయింది. ఏపీలో మటుకు ఇంకా ఖరారు కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే పొత్తులకు సంబంధించి ఫిక్స్ అయితే కనుక దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఉమ్మడి ఇప్పుడు కూటమిగా వెళ్ళబోతూ ఉన్నారు కాబట్టి జనసేన టీడీపీకి సంబంధించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆయన షెడ్యూల్ ఖరారు చేయాల్సిన అవకాశం కంపల్సరీగా ఉంటుంది. లేకపోతే విడిగా కనుక పొత్తులో వెళ్లకుండా విడిగా ఉంటే కనుక కంపల్సరీగా అది జాతీయ నాయకత్వం ఎవరైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఉన్నారో అలాగే అమిత్ షా ఉన్నారో వీళ్ళిద్దరూ ఖరారు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా పొత్తులపైన క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన షెడ్యూల్ అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే మొదటి అభ్యర్థుల జాబితాను కూడా బీజేపీ నాయకత్వం ప్రకటించడం జరిగింది. రెండో జాబితాలో కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 నియోజకవర్గాలకు 25 పార్లమెంట్లకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకోబోతా ఉన్నారు. పొత్తు ఉంటే కనుక ఏదైతే పొత్తులో భాగంగా సీట్లు వచ్చిన దాన్ని బట్టి ప్రకటన ఉంటుంది. లేకపోతే పొత్తు లేకపోతే కనుక 25 పార్లమెంటు స్థానాలు కూడా ప్రకటించే అవకాశం అయితే రెండో జాబితాలో ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న, రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.